మయోపియా సమస్యకు బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. హ్మ్. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైమ్ మన అమెరికన్ ఐ హాస్పిటల్‌లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? సో, మయోపియా అనేది దాన్ని ట్రీట్మెంట్ చేయాలి, గ్లాసెస్ ఇచ్చి ఇమేజ్ క్లియర్ చేయాలనేది ఓన్లీ వన్ స్టెప్ అండి. సో, మెయిన్ ప్రాబ్లమ్ మయోపియాలో ఇప్పుడు జరిగేదంటే మయోపియా ప్రోగ్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఇయర్ ఓల్డ్ బాబుకి -3 పవర్ ఉందనుకోండి ఇప్పుడు. ఈ బాబుకి పెరిగే కొద్దీ బాబు ఏజ్ 10 ఇయర్స్ అయ్యే కొద్దీ పవర్ కొంచెం పెరుగుతూ పోయి -8 అయ్యే ఛాన్స్ ఉంది. సో, దీన్ని మయోపియా ప్రోగ్రెషన్ అంటాం. సో, ఇలా కంటి ప్రాబ్లం పెరుగుకుంటా పోయే దీన్ని స్టాప్ చేయడానికి మనము ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ తీసుకొచ్చాము. సో, ఇట్లా ప్రోగ్రెషన్‌ని స్టాప్ చేసే గ్లాసెస్‌ని మయోపియా కంట్రోల్ గ్లాసెస్ అంటాము. దీనిలో యూజ్ చేసే టెక్నాలజీ డిమ్స్ టెక్నాలజీ అంటాం. సో, దీంట్లో ఏముంటదంటే సెంటర్ పార్ట్‌లో క్లియర్‌గా ఇమేజ్ కనిపిస్తుంది గ్లాసెస్‌లోనే. పెరిఫెరీ ఏరియాలో ట్రీట్మెంట్ ఏరియా ఉంటుంది. సో, ఈ ట్రీట్మెంట్ ఏరియా తోటి ఇప్పుడు మనం అనుకున్న బాబు 5 ఇయర్ ఓల్డ్ బాబుకి -3 ఉన్న పవర్ 10 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ 60% తగ్గిపోయే ఛాన్స్ ఉంది ప్రోగ్రెషన్. సో, -3 నుంచి -8 వరకి పెరిగే పవర్ మేబీ -4 టు -4.5 వరకే పెరిగే ఛాన్సెస్ అంతవరకు తగ్గిచ్చేస్తుందన్నమాట.